సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న ఎన్టీఆర్ గారి 'దేవర' ట్రైలర్ రిలీజ్ అయింది. యూట్యూబ్‌లో అయితే దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. అయితే సినిమా ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ ఒక మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది సార్. కొంతమంది నెగెటివ్‌గా దీనిపైన ప్రచారం అయితే జరిగింది. అయితే ఎక్కడి నుంచి ప్రచారం వచ్చిందా అని చూస్తే చాలామంది ఏమని పోస్టులు పెడుతున్నారంటే ఎన్టీఆర్ గారి అభిమానులు కొంతమంది మెగా ఫ్యాన్స్ ఈ విధంగా చేశారు, నెగెటివ్ ట్రోల్ చేస్తున్నారు, ఆచార్యలా అయితుంది, ఆచార్య 2 ఇది అని కూడా పెట్టుకోవచ్చని అంటున్నారు. మరికొంతమంది నందమూరి అభిమానులు ఈ విధంగా చేస్తున్నారు. ఒక వర్గం వాళ్ళు నందమూరి అభిమానులు ఒక వర్గం వారు ఎన్టీఆర్ గారి పైన ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే మోక్షాగ్ని గారు ఎంట్రీ ఇచ్చారు కాబట్టి అని చెప్పేసి ఈ రకంగా అయితే అయితుంది సార్. నిజంగా ఎన్టీఆర్ గారి పైన ఈ విధంగా నెగిటివ్ ప్రచారం జరుగుతుందా? వీళ్ళ దగ్గర నుంచే జరుగుతుందా? అయితే ఎందుకు అంటారు? మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ వీటిపైన? ఒపీనియన్ ఏం లేదండి నాకు దీని మీద. అయితే ఒకటి, ఎన్టీఆర్ మీద నెగిటివ్ ప్రచారము అనేది కొత్త ఏం కాదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం కేంద్రంగా ఆయన సినిమాలు బ్యాడ్ చేయటానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి గతంలో. అంటే సినిమా టాక్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత చేయగలిగింది ఏమి ఉండదు ఎవరైనా సరే. టాక్ స్ప్రెడ్ అవడానికి ముందు మోకాలు అడ్డు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇది కూడా కనిపిస్తోంది. అంటే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ అలాగే కళ్యాణరామ్ వీళ్ళిద్దరూ కూడా పార్టీకి కుటుంబానికి కొంచెం పెడగా ఉంటున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఓకే. అన్నగారి శత జయంతి కార్యక్రమాలకే హాజరు కాలేదు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది ఆ కార్యక్రమం. అలాగే ఇటీవల జరిగినటువంటి బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవ కార్యక్రమానికి కూడా వాళ్ళు గైర్హాజరయ్యారు. ఎందుకు జరిగింది ఇలా అనటానికి 100 కారణాలు ఉన్నాయి వాళ్ళకి. అంటే అంతకుముందు మే 20న జరిపారు ఆ కార్యక్రమం. అది నా బర్త్డే అందుకని రాలేకపోయాను అన్నాడు ఆయన. కళ్యాణరామ్ కూడా రాలేదు ఆ వేడుకకి. ఆ వేదిక మీద కనిపించలేదు ఇద్దరు. అంతకుముందు తారకరత్న చనిపోయినప్పుడు వీళ్ళు హాజరయ్యారు. ఆ సమయంలో వీళ్ళని సమాదరించలేదు, వీళ్ళని పట్టించుకోలేదు, పలకరించలేదు అనే మాటలు బయటకు వచ్చినాయి. ఒకవేళ దానికి హర్ట్ అయ్యి వీళ్ళు ఏమన్నా వద్దులే మనం అవాయిడ్ చేయడం మంచిది అనుకుని అవాయిడ్ చేస్తున్నారా అనేది ఒక ప్రచారం ఉంది. అయితే దీనికంటే ముందు నుంచే ఎన్టీఆర్ పట్ల ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి పార్టీకి కూడా అనేది తెలుసు జనాలకి. అంటే ఆ మధ్య ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సందర్భంగా ఖండించిన తీరు మీద విమర్శ వచ్చింది. ఓకే, అవును. ఆ విమర్శ చాలా తీవ్రంగా తెలుగుదేశం పార్టీ క్యాడరు మైకుల ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన్ని దారుణంగా క్రిటిసైజ్ చేశారు. నిజానికి అంత అవసరమా, అంత క్రిటిసిజం అవసరం అంటే అవసరం లేదు, కానీ చేశారు. ఒక దాడి జరిగింది. ఇలా దాడి చేయటం పార్టీ నాయకత్వానికి తెలియకుండా జరిగే అవకాశం లేదు. పార్టీ నాయకత్వం అనుమతితోనే జరిగింది అనుకోవాలి. రెండవది, చంద్రబాబుతో పర్సనల్గా ఆయనకు కూడా ఒక రిలేషన్ ఉంది. చంద్రబాబు గారి మేనకోడలు కూతురునే చేసుకున్నాడు ఎన్టీఆర్. ఆ వివాహం చంద్రబాబుకి ఇష్టం లేదు, ఇష్టం లేకుండా జరిగింది అని చాలామంది మాట్లాడతారు. అయినప్పటికీ ఫైనల్గా వాళ్ళ పెళ్ళి అయిపోయింది, వాళ్ళ కాపురం మీద వాళ్ళు చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఆయన వ్యవహరిస్తున్న తీరు అంటే కొంచెం సబ్మిసివ్గా లేడు అనేది ఒక ఆరోపణ ఉంది ఆయన మీద. వినయ ప్రదర్శన జరగటం లేదు చంద్రబాబు పట్ల. అలాగే రామారావు గారి కుటుంబం పట్ల వినయంగా ఉండాలి కదా, వినయం కనిపించటం లేదు అనేది వినిపిస్తున్నటువంటి విమర్శ, వీళ్ళ వైపు నుంచి ఉన్నటువంటి ఎలిగేషన్. ఆయన అసలు మనకు ఎందుకు వచ్చిన గొడవ, మనం దూరంగా ఉంటే మన పని మనం చేసుకుంటే సరిపోతుంది కదా అన్నట్టుగానే వాళ్ళిద్దరూ వ్యవహరిస్తున్నారు. హరికృష్ణ గారి పిల్లలిద్దరు. హరికృష్ణ గారు కూడా ఇదే ధోరణిలో వ్యవహరించేవాడు. ఆత్మగౌరవం పోగొట్టుకోవడం ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని అని కొంచెం అవాయిడ్ చేసినట్టుగానే ఉండేవాడు ఆయన. వీళ్ళు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రోలు అది మోక్షజ్ఞ కోసం చేస్తున్నారు అనుకున్నప్పటికీ ఇది దానివల్ల ప్రయోజనం ఏం పొందగలరు వాళ్ళు అనేది ప్రశ్న. ఎన్ని జరిగినప్పటికీ సినిమాలో కంటెంట్ ఉంటే జనం భుజాన్ని వేసుకుంటారు సినిమాని. సినిమాలో విషయం ఉంది అనేది అయితే కనిపిస్తోంది. రెండోది, ఆయన మోక్షజ్ఞ ఎంట్రీని ఇద్దరూ స్వాగతించారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ వరదలకి ఆయన మొదటి నటుడిగా సహాయం ప్రకటించాడు. దాని మీద థ్యాంక్స్ చెప్పాడు ఆయన. థ్యాంక్స్ బావా అన్నాడు లోకేష్. కాబట్టి కొంచెం సత్సంబంధాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది వాతావరణం.
అయినప్పటికీ ఈ ట్రోలర్ అనేది ఒక ఇండస్ట్రీ, అదొక మాఫియా. ప్రతి పార్టీకి ఒక ట్రోలింగ్ వ్యవస్థతో తప్పనిసరిగా రిలేషన్స్ ఉన్నాయి. ప్రతి సంస్థకి అలాగే ప్రతి కుటుంబానికి ట్రోలర్స్ ఇండస్ట్రీతో ఏదో మేరకు రిలేషన్స్ ఉన్నాయనుకోవచ్చు, బిగ్ ఫ్యామిలీస్ వరకు. ఎవరినన్నా టార్గెట్ చేస్తే ముందు ఈ ట్రోలర్స్ ద్వారా దాడి చేయించేస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు రకరకాల ప్రెజర్స్కి గురవుతారు. అలా ట్రోల్ చేయించడం జరుగుతోంది. ఈ ట్రోల్స్ని తట్టుకునే విధంగా మనసుని శరీరాన్ని సిద్ధం చేసుకోవటం ప్రతి ఒక్కరూ అలవర్చుకునే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుత ప్రపంచంలో. అందులో భాగంగా ఇప్పుడు ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారు సినిమా రిలీజ్కు సందర్భంగా. దేవర వ్యవహారం ఇదంతా రకరకాల పద్ధతుల్లో ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆచార్యలాగా ఉంది అనే మాట. ఆచార్యకి దీనికి ఏ విధంగా చూసుకున్నా తేడా ఉన్నమాట వాస్తవం. ఆ గొడవ వేరు, ఈ గొడవ వేరు. ఇప్పటికీ పాదఘట్టం అనగానే జనాలు భయపడుతున్నారు. అటువంటి కండిషన్ ఉంది. అందుకని దాంతో పోల్చనక్కర్లేదు. ఇది ఒక ప్రయత్నం చేశాడు ఆయన. ఆ ప్రయత్నం రేపు థియేటర్లోకి వచ్చాక ఎలాగో తెలుస్తుంది. ఒకటి, కొరటాల శివ ఎటువంటి అంచనాలు పెంచే విధంగా ట్రైలర్ని కట్ చేయలేదు. ఎటువంటి అంచనాలు లేకుండా కుదిరితే కొంత బ్యాడ్ ఒపీనియన్తో థియేటర్కి వచ్చినా చాలు ప్రేక్షకుడు అనుకుంటున్నాడు. అలా వచ్చే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసి పంపిస్తాడు ఆయన. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే టాక్ కొంచెం స్ప్రెడ్ అయ్యే పద్ధతిలో ఉంటుంది, స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. సో అటువంటి టాక్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తను. అందుకనే ఆ ట్రైలర్ అట్లా కట్ చేశాడు, చాలా జెన్యూన్గా కట్ చేశాడు. అంటే ఎక్కడ సినిమా ఏదో అతి అంచనాలు క్రియేట్ చేసే వైపు కాకుండా ఎటువంటి అంచనాలు లేకుండానే వెళ్ళాలి అనే మూడ్లోనే చేశాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ అంతా అదే లైన్స్లో చేశారు వాళ్ళు. దేనికి వేరే హైప్ రాలా, అలాగే నడిచింది. అబోవ్ యావరేజ్ అయినా చాలు ఈ సినిమా సక్సెస్ అనే మూడ్లో ఉన్నారు. అదే మూడ్లో రిలీజ్ అవబోతుంది రేపు 27వ తారీఖు. అందుకని ఎవరు బ్యాడ్ చేసినా సినిమాలో కంటెంట్ ఉంటే అది వెళ్ళిపోతుంది.